ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సార్ మీకు చెప్పాలంటే ఢిల్లీ ఎపిసోడ్ ఢిల్లీలో ఎలా ఉన్నారంటే సార్, మీరు ఢిల్లీ ఎపిసోడ్ నాకు మిమ్మల్ని చూసిన ప్రతిసారి కళ్ళంట నీళ్ళు వస్తా సార్. ఐ థింక్ నా ఫేవరెట్ ఎపిసోడ్ చెప్పొచ్చు లేదో తెలియదు ఇస్ ద ఢిల్లీ ఎపిసోడ్. అంటే నీ కథ మొత్తం నువ్వు ఇందాక 2 గంటలన్నర కథ లేదా 3 గంటల కథ, ఆ ఢిల్లీ ఎపిసోడే మీ కథ. అవును సార్. ఢిల్లీ నేను ఢిల్లీ ఎడిటింగ్ రూమ్ లో చూసిన ప్రతిసారి మీకు కాల్ చేశాను సార్. నవీన్ అంటున్నారండి, ఎడిటర్ నవీన్ ఏమన్నాడంటే అండి, నవీన్ అన్న వచ్చి నువ్వు చూసిన ప్రతిసారి 20 వరకు కాల్ చేస్తున్నావు అని. అంటే దాంట్లో ఫ్రేమ్ తీసి కట్ చేద్దామన్నా సరే నాకు భయం వేసి తీద్దామా లేకపోతే ఇది ఒక్కటే తీసేద్దామా అంటే, నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో, ఈ విజువల్ చూసిన ప్రతిసారి నువ్వు రామ్ చరణ్ సార్ కాల్ చేసావు, నువ్వు ఎలా చేస్తావు ఇది అంటే అవునా అయితే తీనని మళ్ళీ దాన్ని హోల్డ్ చేసి దాని బిఫోర్ ఎక్కడ కట్ చేశాను కానీ ఢిల్లీ కట్ చేయలేదు సార్. ఢిల్లీ ఎపిసోడ్ నిజంగా నాకు సినిమాలో నాకు ఫేవరెట్ ఎపిసోడ్. అవును సార్. ఢిల్లీలో అప్పుడు టెంపరేచర్ కూడా చాలా చలండి, పక్కన షూటింగ్ చేయడానికి కూడా అవన్నీ క్లైమేట్ కూడా కంట్రోల్ లేదు సార్. బట్ ఎపిసోడ్ మాత్రం అనుకున్నాం ఎలా షూట్ చేయాలని అనుకున్నాను. ఆ ఒక్క ఎపిసోడ్ కి రాండీ గారికి 100% ఇచ్చారు సార్. అందుకని దాన్ని వైడ్ రేంజ్ ఫ్రేమ్స్ తో స్పాన్ కానండి, అంత కలర్ టోన్ కూడా ఢిల్లీ దగ్గర కలపల్లో ఫిల్మ్ కలర్ టోన్ మార్పు సార్. లుక్ అండ్ ఫీల్ కూడా మొత్తం అంతా ఢిల్లీ అంటే ఢిల్లీ ఎపిసోడ్ లోనే ఒక వ్యవసాయం ఉంటది కాబట్టి మన సినిమాలో కానీ ఎమోషన్ అంతా హోల్డ్ చేయడం కానండి. అవును సార్. ఎలా రాసావో నాకు తెలియదు సార్. నేను పాయింట్ కన్నా సార్ ఇది ఇంటూ 100. అవును సార్. నేను అది చెప్పాలనుకున్నప్పుడు కూడా అంటే ఒక స్టార్ హీరోకి అలాంటి పాయింట్తో ఎలా వర్కౌట్ అవుతుంది అన్న థింగ్ ఉంటూ కూడా సార్, అక్కడే హీరోయిజం ఒక 50 టైమ్స్ పెరిగిపోతుంది సార్. అలాంటి సిచ్యువేషన్లో హీరోయిజం పడిపోతుందండి. అలాంటి సిచ్యువేషన్లో ఈ కథలో అలా సెట్ అయింది సార్. హీరోయిజం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కూర్చుంటారు సార్ అక్కడ. చాలా కన్విక్షన్ తో రాశారు, అది అందరిలో ఎక్కిపోయింది నీ కన్విక్షన్. అంటే షార్ట్ లో నువ్వు నాకు ఇంకా గుర్తు, మా ఇంటికి వచ్చింది సార్. అవును సార్, బాగా గుర్తుంది సార్ మీకు. నువ్వు నేను సుకుమార్ గారు కూర్చుని డిసైడ్ చేసిన రోజు నువ్వు ఎలా చెప్పావంటే కదా 2.5 hours నాకు ఇంకా గుర్తుంది. 2 hours 40 minutes 45 minutes. అవును సార్. కింద మంచి మ్యాట్ అన్ని కిందే కూర్చుంటాను. మీరు కింద దిగిపోయారు సార్. మీరు కింద కూర్చున్నారు. అన్ని సీన్ పేపర్ వేసి డైలాగ్ టు డైలాగ్, సీన్ టు సీన్, రన్ త్రూ తో సీన్ ఆర్డర్ తో నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసాను. నేను ఫస్ట్ మెస్ప్రైజ్ అయిపోయాను. నా వైపు ఎక్కువ తలెత్తి కూడా సీన్ వైపు కదా చూసి కూడా నువ్వు చదవలేదు, తలెత్తి నాతోనే మాట్లాడావు మొత్తం. అంతలాగా నీకు ఎవ్రీ డైలాగ్ నీకు గుర్తుపోయింది. నువ్వు ఎన్ని సంవత్సరాలు రాసావు ఈ సినిమా నాకు తెలియదు కానీ 4 years ఎప్పటి నుంచో డెవలప్ చేసావు. నువ్వు నరేట్ చేసిన గ్రిప్పింగ్ గా నరేట్ చేసిన విధానం కానీ నేను మెస్మరైజ్ అయిపోయాను. అసలు ఏ కథ చెప్తున్నాడు తర్వాత చెప్పిన విధానానికి నేను సార్. నాకు డౌట్ సార్, కథే అంటే అక్కడ రామ్ చరణ్ సార్ కాదు, బుచ్చిబాబు కాదు, అంటే కథే అంటే కథను నమ్మిన డైరెక్టర్గా నేను వచ్చాను సార్. కథను నమ్మిన డైరెక్టర్గా వచ్చి మీకు నేరేషన్ ఇచ్చినప్పుడు నాలో భయాలు చాలా ఉన్నాయండి. ఇలాంటి స్క్రిప్ట్ ఓకే చేయడానికి, ఇలాంటి ఎమోషనల్ డ్రామా అంటే పెద్ద అంటే యాక్షను, క్రికెట్, రెజ్లింగ్ కాదు సార్. పెద్ద అంటే ఎమోషను. నేను నేరేషన్ ఇచ్చిన ప్రతిసారి నాకు కళ్ళంట నీళ్ళు వచ్చాయి సార్. అరే అంటే ఏడ్ చేస్తున్నాను కాబట్టి చేసిన కొన్ని సీన్లు అక్కడ చెప్పడం కూడా తోసేసేవాడిని సార్. కానీ ఇలాంటి స్క్రిప్ట్ని మీరు విన్నప్పుడు మీ ఫీలింగ్ అంటే మీరు ఏమనుకున్నారు సార్? అంటే ఇలాంటి స్క్రిప్ట్ చెయ్యాలనుకున్నారా వద్దా? సుకుమార్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల, సుకుమార్ గారి బ్యాచ్ వల్ల ఆయన ఎందుకో నన్ను చేయమని అడగడం ఏదో ఒకటి ఉంటుంది. లేకపోతే నాకు లేదు కదా ఇంకేదో ఉంది కదా అనుకునే టైంలో సడన్ గా ఇది చేసాము. మన ఇద్దరం ఎప్పటి నుంచో రంగస్థలం టైం నుంచి మనం ఇద్దరం పని చేయాలనుకున్నాం. అవును సార్. అది ఇంత తొందరగా అది ఫస్ట్ సుకుమార్ గారు ఏదో ఉంటే తప్ప మనకు చెప్పారు. బట్ నాకు ఏం నచ్చిందంటే పెద్ద అనే ఫిలిం లో నువ్వు అన్అడల్టరేటెడ్ గా అంటే ఏవి
కమర్షియల్స్ ఆలోచించడం కానీ ఫ్యాన్స్ పరంగా కానీ ఏ ఉద్దేశం లేకుండా ఆ కథకి ఏది న్యాయం అదే నువ్వు రాసావు, అదే నాకు చెప్పావు. అక్కడ నీ నిజాయితీ నాకు ఫస్ట్ నచ్చింది, నా క్యారెక్టర్ లో ఉన్న నిజాయితీ నచ్చింది. గట్టిగా